వాడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. మానవత్వం, జాలి, దయ, పశ్చాత్తాపం అన్న పదాలకు కనీసం అర్థాలు కూడా తెలియని క్రూరుడు. లేదంటే కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తాడా? పండుటాకులని కూడా చూడకుండా నాన్నమ్మ, అమ్మమ్మల ఉసురు తీస్తాడా? అంతటితో ఆగకుండా ఓ బాలికను రేప్ చేసి ప్రాణం తీస్తాడా? ఏంటి దారుణం? ఎటుపోతుంది సమాజం? ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కి పడింది. దైవాలగూడలో 6గురిని చంపాడో కిరాతకుడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజశేఖర్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజశేఖర్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి బెయిల్పై తిరిగి వచ్చిన రాజశేఖర్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దయ్యాలగూడకు వచ్చాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. అక్కడి నుంచి తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో పాటు నాయనమ్మపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఊరుకోలేదు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివర చెరువు వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే హంతకుడు రాజశేఖర్ పరారయ్యాడు. సైబరాబాద్ సిపి రమేష్ తో పాటు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పాట్ కు వెళ్లి వివరాలు సేకరించారు. 6గురి హత్యతో దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే గ్రామం నెత్తుటి మాయమైంది. అభం శుభం తెలియని పిల్లల్ని కూడా ఆ జాలి, దయ లేకుండా ప్రాణం తీయడం చూసి వాడు మనిషా, రాక్షసుడా అని రగిలిపోతున్నారు గ్రామస్తులు. ఇంత దారుణానికి ఒడిగట్టిన రాజశేఖర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వారిలో నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు, బాధితురాలి తల్లి లక్ష్మి, నాయనమ్మ, రత్తమ్మ ఉన్నారు. తనని లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత బాలిక మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజశేఖర్ పై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. మే 16న బాలికను వేధించాడని కేసు పెట్టిన బాధితురాలు తల్లి బెయిల్పై తిరిగి వచ్చి కక్షతో బాధిత బాలిక, తల్లి, నాయనమ్మను చంపిన నిందితుడు అర్ధరాత్రి 6గురిని హత్య చేసినట్టు తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు, 6గురి హత్యపై పోలీసులకు సమాచారం ఇచ్చిన నిందితుడి తల్లిదండ్రులు, మృతులు నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు. వాడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. మానవత్వం, జాలి, దయ, పశ్చాత్తాపం అన్న పదాలకు కనీసం అర్థాలు కూడా తెలియని క్రూరుడు. లేదంటే కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తాడా? పండుటాకులని కూడా చూడకుండా నాయనమ్మ, అమ్మమ్మల ఉసురు తీస్తాడా? అంతటితో ఆగకుండా ఓ బాలికను రేప్ చేసి ప్రాణం తీస్తాడా? ఏంటి దారుణం? ఎటిపోతుంది సమాజం? ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కి పడింది. దైవాలగూడలో 6గురిని చంపాడో కిరాతకుడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజశేఖర్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజశేఖర్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే ఈ జైలు నుంచి బెయిల్పై తిరిగొచ్చిన రాజశేఖర్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దయ్యాలగూడకు వచ్చాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా నరికి చంపేశాడు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత బాలిక, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్ పై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. తర్వాత నిన్న రాజశేఖర్ బెయిల్పై తిరిగి వచ్చాడు. తనపై కేసు పెట్టినందుకు కక్ష పెంచుకున్న అతగాడు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. 6గురిని హత్య చేసిన తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అంతేకాకుండా మరికొందరు బంధువులకు కాల్ చేసి తాను కూడా చనిపోతున్నట్టు చెప్పాడు. వెంటనే నిందితుడి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పరారిలో ఉన్న ఆ రాక్షసుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత బాలిక, ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్ పై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ వైట్ల,
ఏదైతే హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న షాబాద్ దగ్గరలో ఉన్న నాగిరెడ్డిపల్లి గ్రామంలో రాత్రి మొత్తంగా కిరాతకం జరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా ఒక కీచకుడు కిరాతకుడు ఏకంగా 6గురు చంపేసి తాను పారిపోయడం జరిగింది. అంతేకాదు చంపేసిన తర్వాత ఏకంగా తన తల్లికి ఫోన్ చేసి 6గురిని నేను చంపేశాను, ఒక 3గురిని ఒక దగ్గర చంపేశాను, మరో 3గురిని ఒక దగ్గర చంపేశాను అని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే బాలిక పోక్సో కేసులో నిందితుడైన రాజ్ కుమార్ ఇటీవల కాలంలో జైలు నుంచి విడుదలై బయటకు రావడం జరిగింది. 28 సంవత్సరాల వయసున్న ఈ రాజ్ కుమార్ నిన్న రాత్రి నుంచి మొత్తంగా తెల్లవారుజాము వరకు మొత్తంగా అతి కిరాతకం పాల్పడ్డాడు, దారుణం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా చూసినట్లయితే గతంలో పోక్సో కేసు బాలిక ఏదైతే ఇప్పుడు చనిపోయిన బాలిక ఉందో, చంపేసిన బాలిక ఉందో, ఆ బాలిక గతంలో రాజ్ కుమార్ పైన ఒక ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా రాజ్ కుమార్ వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ రాజ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ఆ మేరకు జైలు నుంచి బయటకు వచ్చిన రాజ్ కుమార్ ఆ బాలిక కుటుంబం పైన కూడా మొత్తంగా క్షమించుకోవడం జరిగింది. అయితే అదని చూసి ఏదైతే వాళ్ళని మట్టబెట్టాలని ప్లాన్ చేస్తుంది. దీంట్లోనే మద్యం మత్తులో ఉన్న ఏదైతే రాజ్ కుమార్ నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్ళడం జరిగింది. బాలిక ఇంట్లో ఉన్న వాళ్ళని ఏకంగా అక్కడే చంపివేసి ఆ బాలిక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడ చంపేస్తారు. దాంతో పాటుగా ఇంట్లో ఉన్న 2 చిన్నపిల్లలను కూడా చంపివేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బాలికను ఏదైతే కొట్టుకుంటూ తీసుకువెళ్లి పొలం దగ్గర తీసుకువెళ్లి అక్కడ ఆ బాలిక పైన రేప్ చేసి ఆ బాలికను కూడా కిరాతకంగా చంపివేశారు. మొత్తంగా 6గురిని చంపివేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే పారిపోతున్న సమయంలో నేరుగా ఆ నిందితుడైన కిరాతకుడైన రాజ్ కుమార్ తన తల్లికి ఫోన్ చేసి నేను ఒక 6గురిని చంపేశాను, 6గురు సంబంధించిన డెడ్ బాడీలు ఇక్కడ ఉన్నాయి, ఒక 3గురిని ఒక ఇంట్లో చంపేశాను, మిగతా 3గురిని వివిధ ప్రాంతాల్లో చంపేశానని చెప్పి తల్లికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఆ తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది, చుట్టుపక్కల సమాచారం ఇచ్చింది. దీంతో ఆ సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ ఆ పరిస్థితి చూసిన వెంటనే అలర్ట్ అయిపోయిన పోలీసులు మరోవైపు నిందితులు పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అయితే డెడ్ బాడీలు మొత్తం కూడా 6 డెడ్ బాడీలు మొత్తంగా అటు షాద్నగర్ కి 3 డెడ్ బాడీలు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించగా చేవెళ్లకి మరో 3 డెడ్ బాడీని అటు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. అయితే నిందితుల కోసం ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు చంపేసిన తర్వాత తన తల్లికి ఫోన్ చేసే సమయంలో తాను 6గురిని చంపేశారు కాబట్టి పోలీసులైనా తను ఏమోని చేస్తారు కాబట్టి నేను కూడా ఉరి వేసుకొని చనిపోతాను, ఎక్కడో ఒకటి చనిపోతానని చెప్పి కూడా ఆ తల్లికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత నిందితుడైన రాజ్ కుమార్ ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు కొన్ని గంటల పాటు అర్ధరాత్రి సమయంలో స్టార్ట్ అయిన ఈ మారణకాండ తెల్లవారుజాము వరకు కూడా కొనసాగినట్లుగా ఉన్న సమాచారం. దాదాపు 3 గంటల పాటు 6గురిని ఏకకాలంలో చంపివేసి రాజ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతానికి రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. గతంలో ఏదైతే నమోదైన పోక్సో కేసులో తాను నిందితుడిగా ఉన్నాడు. అతడు జైలుపై నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. అలాగే రమేష్, మరి తన భార్య 2 పిల్లల్ని చంపడానికి రీజన్ ఏమై ఉంటది? వాళ్ళని ఏం చేశారని, మరి వాళ్ళని చంపడానికి రీజన్ ఏముంటది అంటారు? అంటే వీళ్ళంతా కూడా ఇంటి పక్కనే ఉంటారు, భార్య పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంటి పక్కనే ఉంటారు. ఆ బాలిక కూడా రాజ్ కుమార్ ఇంటి పక్కనే ఉంటది. అయితే ఈ బాలిక సంబంధించిన వాళ్ళని చంపుతున్న సమయంలో వాళ్ళు అడ్డుపడడంతో తన 2 పిల్లలతో పాటు భార్యను కూడా చంపేయడం జరిగింది. ఎందుకంటే చంపేస్తున్న సమయంలో వాళ్ళని చంపొద్దని చెప్పి ఆ భార్య ప్రాధేయపడి ఉండొచ్చు. ఎందుకంటే రీజన్ ఒకటే ఉంటది. గతంలో ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదుని ఆ భార్య కూడా అపోజ్ చేయకుండా, అంటే భార్య తన భర్తని రాజ్ కుమార్ ని అపోజ్ చేయకుండా ఆమెకు ఆ బాలిక సపోర్ట్ చేయడమే అందుకు కారణమే ఉండొచ్చని ఒక అనుమానం. ఎందుకంటే ఆ బాలికని చంపుతున్న సమయంలో ఈ భార్య 2 పిల్లలు చంపాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా 2 చిన్న పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా అతను చంపివేయడం జరిగింది. కాబట్టి భార్య ఆ బాలికకు, అంటే గతంలో పోక్సో కేసు పెట్టిన బాలికకు భార్య సపోర్ట్ చేసి ఉండవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆమెను కూడా చంపేసి పిల్లల్ని కూడా చంపేసినట్టుగా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు అటు తన భార్య పిల్లల్ని మొత్తంగా 6గురిని చంపేసి రాజ్ కుమార్ అయితే పారిపోవడం జరిగింది. అయితే చంపివేసిన తర్వాత ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాడు, తాను చనిపోతాను, తాను ఉండను, తాను బతకలేను, తాను ఉరివేసుకోను, లేకుంటే ఎక్కడో ఒకటి చనిపోతానని చెప్పి కూడా తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాకుండా తన కోసం పోలీసులు గాలిస్తారు, తను వేటాడతారు, కాబట్టి నేను బతికే ఛాన్స్ ఉండదు, కాబట్టి నా అంతలు నేను చనిపోతాను, 1 గంట లోపల ఎక్కడో ఒక దగ్గర అయితే శవమైతే తేల్తానని చెప్పి కూడా
అతను తల్లికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీంతో హైరాణ పడ్డ తల్లి వెంటనే అటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ప్రస్తుతానికైతే అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తంగా చూస్తే ఈ కిరాతకుడైన రాజ్ కుమార్ పోక్సో కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చి ఆ మేరకు ఆ బాలిక తల్లిదండ్రులను పోక్సో కేసు గతంలో నమోదు చేసిన ఆ బాలికతో పాటు మిగతా వాళ్ళని చంపేసి పారిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ సైబరాబాద్ సిపి అక్కడికి చేరుకోవడం జరిగింది. సైబరాబాద్ సిపితో పాటు చేవెళ్ళ డీసీపీ అయిన డీసీపీ కూడా అక్కడ చేరుకున్నారు. దాదాపుగా 200 మంది పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే గ్రామంలో ఏదైనా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని చెప్పి పోలీసులు పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పికెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు షాబాదు, చేవెళ్ళ ఏదైతే హత్యలు జరిగిన గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఎందుకంటే తాను చనిపోతానని చెప్పి ఒక ప్రకటన చెప్పి వెళ్లిపోయాడు కాబట్టి అతన్ని దొరకబట్టుకోవాలని కూడా ప్లాన్ లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మొత్తంగా దాదాపు 200 మంది పోలీసులు ఆ చుట్టుపక్కల అన్నింటి ప్రాంతాలు కూడా రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.